బస్సులో అయితే ట్రావెల్ చేస్తూ వెళ్తున్నాను అడ్డిమలైకి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మునార్ టు అడిమల అయితే ట్రావెల్ చేస్తున్నాం. మనం ఎందుకు ట్రావెల్ చేస్తున్నామో తెలుసా? అక్కడ ఒక మంచి బ్యూటిఫుల్ అయిన రిసార్ట్ అయితే బుక్ చేసాం. ఆ రిసార్ట్ని ఎక్స్ప్లోర్ చేద్దామనే మనం అడిమలకి అయితే వెళ్తున్నాం. ట్రాన్స్పోర్ట్, అడిమలకి ట్రాన్స్పోర్ట్ ఎలా వెళ్ళాలి? సో నేనైతే బస్సునైతే చూస్ చేసుకున్నాను. అక్కడైతే కార్, జీప్, ఇన్నోవా, బైక్స్ అయితే ఉన్నాయి. బట్ నేను బస్సు అయితే చూస్ చేసుకున్నాను, ఎందుకంటే బడ్జెట్ ఫ్రెండ్లీ కదా. సో అందుకని నేను బస్సు అయితే చూస్ చేసుకున్నాను. బస్సు దిగిన తర్వాత డైరెక్ట్గా అయితే తులసి విలేజ్ రిసార్ట్ దగ్గరికి అయితే వెళ్ళదు. మీరు మళ్ళీ ఆటోని పట్టుకొని ఒక మనిషికి 50 రూపీస్తో మాట్లాడుకొని తులసి విలేజ్ రిసార్ట్కి అయితే వెళ్ళొచ్చు. మేమైతే 5 మంది వచ్చాం. 5 మందికి 250 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. అడ్డిమలై. సో ఇక్కడికి రావడానికి ట్రాన్స్పోర్టేషన్ మటుకు చాలా అంటే చాలా కష్టమైంది. ఎందుకంటే ఇది ఎక్కడో ఒక అడవిలో ఉంది ఈ విలేజ్, తులసి రిసార్ట్ విలేజ్. ఇక్కడ చూడండి, ఈ వే అంతా ఎలా ఉంది తెలుసా? ఎంత బాగుందో. ఏదో పాతకాలంలో రాళ్ళు వేస్తారు కదా అడవిలో వెళ్ళేటప్పుడు, అలా ఉందన్నమాట. పైకి చూసారా ఈ చెట్లు? అంటే ఈ చెట్లు అన్ని మూలిక చెట్లు అని చెప్పారు మాకు. మూలిక చెట్లతో పేర్లు కూడా రాశారు, అది మలయాళంలో రాశారు. ఇటుపక్క కూడా ఉన్నాయి మూలిక చెట్లు అంటే ఇవన్నీ. ఇది అయితే మ్యాంగో ట్రీ. ఈ లొకేషన్ చూస్తుంటే మొత్తం అడవిలో రిసార్ట్ కట్టట్టు ఉంది తెలుసా. మొత్తం ఇక్కడైతే మొత్తం పక్షుల సౌండ్స్, అది ఆ గాలి చల్లగా. ఇంకా మార్నింగ్ అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. ఇంకా అసలు నాకు ఇక్కడ నుంచి వదిలి వెళ్ళాలని ఇష్టం లేదు. మళ్ళీ ఇంకెలా అయినా వెళ్ళాలి. ఇది రిసార్ట్. ఇక్కడే ఎంత చెప్తా. ఎర్లీ మార్నింగ్ వ్యూ అయితే ఇంకా చాలా చాలా బాగుంటుంది. మిస్ట్, అదే మంచు అలా ఉండి మొత్తం అడవి ఫీల్. మీరు అడవిలో ఉంటే ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. అందరూ ఏమనుకుంటారు? రండి రండి రండి, ఇలా చూడండి, ఓపెన్ షవర్. మనం ఇక్కడే స్నానం చేయాలి. లోపలికి రా, ఇక్కడే టాయిలెట్ వెళ్ళాలి. ఇలా ఓపెన్గా వెళ్ళాలన్నమాట. ఇలా ఓపెన్గా స్నానం చేయాలి అండ్ ఇక్కడే ఉండాలి. బర్డ్స్ సౌండ్స్ అయితే గనా ఇక్కడ అలా వినపడుతున్నాయి. బర్డ్ సౌండ్స్ మన సిటీస్లో కానీ అక్కడ కానీ ఇక్కడికైతే ఉండవు బర్డ్ సౌండ్స్. మీకైతే ఇంకొకటి చూపిస్తాను చూడండి. ఇవైతే ట్రీ హౌసెస్. ఎలా ఉన్నాయంటే ఈ ట్రీ హౌసెస్ టోటల్గా అడవిలో కట్టుకుంటారు కదా ట్రీ హౌసెస్, అలా ఉన్నాయి. ఈ ట్రీ హౌసెస్ లోపల అంబియన్స్ చాలా అంటే చాలా బాగుంది. చూపిస్తాను, వెయిట్ చేయండి, వెయిట్ అండ్ సీ. చూపిస్తాను. వే చూసారా ఎంత బాగుందో ఇవే. వ్యూ అయితే చూడండి, లేక్ వ్యూ. లేక్ వ్యూలో మనం ఉన్నాము. లేక్ వ్యూ అండ్ ట్రీ హౌస్ అన్నమాట. చూసారా ఎంత బాగుందో ఈ వ్యూ. ఈ కెమెరామెన్ గంగతో రాంబాబు. చూసారా మొత్తం అంటే మొత్తం అడవి. ఒక లేక్ మధ్యలో, అడవి మధ్యలో ఒక ట్రీ హౌసు. విన్నారా బర్డ్ సౌండ్స్ ఎలా వినపడుతున్నాయని? చాలా అంటే చాలా ప్లెజెంట్గా ఉంది. రకరకాల మూలికలు అయితే ఇక్కడ నుంచి తయారు చేసి కేరళకి ట్రాన్స్పోర్ట్ చేస్తారంట. ఈ అడవిలో అనేక మూలికలు దొరుకుతాయి అన్నమాట. ఇప్పుడైతే నేను అడవి లోపలికి అయితే వెళ్ళలేనులేండి, ఇక్కడి నుంచి అయితే చూపిస్తాను. ఎందుకంటే లోపల ఏమేమి ఉంటాయో తెలియదు, దాన్ని చంపేసుకుని తీసుకెళ్ళిపోతాయి అన్నమాట. అటు పక్క చూసారా మొత్తం అది పెద్ద డ్యామ్ అనమాట. ఇక్కడ ఏం ఫేమస్ తెలుసా? ఇలాంటి డ్యామ్లు, లేక్స్ చాలా ఫేమస్ అనమాట. ఇదైతే ట్రీ హౌస్ ఎంట్రన్స్. లోపలికి వెళ్ళి చూద్దామండి ఎలా ఉంటుందో. ఇక్కడైతే చైర్ ఉంది చూడండి ఎంత బాగుందో. పాతకాలంలో తాతలు అవ్వలు కింద పడిపోను కదా, పడిపోను బాగా గట్టిగా ఉన్నాను. పాతకాలంలో తాతలు అవ్వలు కూర్చుంటారు కదా, అలా ఇచ్చాడు.
లోపలికి వెళ్ళి అయితే చూపిస్తాను మీకు లోపల ఎలా ఉంటుంది, ఆ ట్రీ హౌస్ లోపల ఎలా ఉంటుంది. పైన ఒక వ్యూ. ఈ ట్రీ హౌస్లో ఎంతమంది స్టే చేయొచ్చు తెలుసా? 4. కింద అయితే 2 స్టే చేయొచ్చు, పైన అయితే ఇంకొక 2 స్టే చేయొచ్చు. అయితే మొత్తం గ్రీనరీ అడవి. ఇప్పుడు చూసారా వెదర్ కూడా చేంజ్ అయిపోయింది. ఇప్పుడు దాకా ఎండ్ వచ్చింది, ఇప్పుడు మొత్తం వెదరే చేంజ్ అయిపోయింది. వర్షం పడేలాగా అవుతుంది, వెదర్ అంతా వర్షం పడేలాగా అవుతుంది చూడండి. డైనింగ్ ఏరియాకి వెళ్దాం, అక్కడ చూపిస్తాను ఎంత బాగుంది అనేది. దండి చాలు కదా, జాగ్రత్త. యాక్చువల్లీ వీళ్ళే ఫుడ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు మనకు, ఎందుకంటే ఇక్కడ చుట్టుపక్కల ఏ షాప్స్ ఉండవు, అందుకని వీళ్ళే మనకి ఫుడ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మొత్తం ఎటు చూసినా ఫారెస్టే, ఎక్కడ ఒక మనిషి కూడా కనపడదు, ఒక వెహికల్ కూడా కనపడదు. అయినా ఈ ప్లేస్ చూసా ఎంత ప్లెజెంట్గా ఉందో. ఇక ఈవినింగ్ అయితే ఇక్కడ వచ్చి కూర్చొని మంచిగా ఈ లేక్ వ్యూ చూసుకుంటా, టీ తాగుతా, ఇలా పడిపోవాలి. అమ్మో దీంట్లో పడిపోతున్నారే. ఇదైతే విల్లా రూమ్ అని చెప్పారు. నాకు ఇది ఎక్కడా కానీ విల్లా రూమ్ లాగా అయితే కనపడలేదు. ఏదో లాడ్జ్లో రూమ్ ఇస్తారు కదా అలానే ఉంది ఈ రూము. మనం లోపల వెళ్ళడానికి అలవలేదు, ఎందుకంటే ఆల్రెడీ చెక్ ఇన్ అయిపోయారు. నాకైతే ఇది నచ్చలేదు. ఈ రిసార్ట్లో అయితే ఇలాంటి స్వింగ్స్ అయితే 2 ఉన్నాయి. అక్కడొకటి ఉంది, తర్వాత ఇక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒకటి ఉంది. అదైతే పడుకునేది అనుకుంటా. చూపిస్తారండి అది దాంట్లో కూడా మనం వెళ్ళి అక్కడిక్కడ పడుకొని చూద్దాం. ఇక్కడ నుంచి అయితే చూడండి వ్యూ ఇలా కూర్చొని ఇక్కడ నుంచి పడితే ఉంటుంది. కిందంత లోయ పడితే అంతే వాళ్ళంక. వెనకాల చూడండి మొత్తం లోయనే. నాకు భయం వస్తుంది. ఇప్పుడు దాకైతే మనం అన్నీ చూసాం. షవర్ హౌస్ చూసాం, ట్రీ హౌస్ చూసాం, అండ్ విల్లా అయితే బయట నుంచి చూపించాను. ఇప్పుడు నేను చూసింది మీకు చూపించాను. నా రివ్యూ మీకు చెప్తున్నాను. ఫైనల్గా నా రివ్యూ అయితే ఇక్కడికి టూరిజం వాళ్ళైతే నేనైతే సజెస్ట్ చేయను. పీస్గా ఒక 2 రోజులు హ్యాపీగా మెయిన్ పీస్గా ఉండాలి, ఇక్కడ నేను ఉంటే బాగుంటుంది. నేను టూరిజం వాళ్ళకైతే ఇదైతే సజెస్ట్ చేయను. ఓన్లీ వర్క్ ప్రెషర్లో ఉండేవాళ్ళు, లేకపోతే నేను ఒక మంచి ప్లేస్లో వెళ్ళి స్టే చేయాలి 2 రోజులు పీస్గా అని చెప్పేవాళ్ళు, స్టేకేషన్ చేయాలనుకునే వాళ్ళకి మాత్రమే నేను ఇది సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఏది కానీ టూరిజం ప్లేసెస్ అయితే ఏం లేదు. ఓన్లీ ఈ రిసార్ట్ కోసం అయితే రావాలి. లోపల మీకు చూపించాను ఆల్రెడీ, నేచర్స్ అడవి లోపల పెట్టారు మరి. ఈ నేచర్ కోసం అయితే మనం ఇక్కడికి రావాలి. ఇంకొక పాయింట్ ఏంటంటే, నేను మేక్ మై ట్రిప్లో బడ్జెట్ ఫ్రెండ్లీ అని చెప్పి బుక్ చేశాను అనమాట. కాకపోతే అక్కడ ఏమంటే నాకు అక్కడ ట్రీ హౌసెస్ చూపించాను కదా, అవి పెట్టారు ఫోటోలు. అవి పెట్టి నేను అదే బుక్ చేశాను. కానీ నాకు ఆ రూమ్లు ఇవ్వలేదు. ఒకటి షవర్ హౌస్ ఇచ్చారు, ఇంకొకటి విల్లా టైప్లో ఇచ్చారనమాట. మేము టోటల్ 5 మంది వచ్చాము. సో నేను ఏం చేస్తానంటే కింద మీకు మెన్షన్ చేస్తాను ఈ హోటల్ నేమ్. ఒకవేళ మీకు నచ్చి ఇక్కడ ఉండాలి అనుకుంటే మీకు హోటల్ నేమ్ మెన్షన్ చేసి వాళ్ళ నెంబర్లు మెన్షన్ చేస్తాను. మీరు వాళ్ళకి డైరెక్ట్గా ఫోన్ చేసి ఆ మాకు ట్రీ హౌస్ అయితే ఇవ్వలేదు, ఎందుకంటే మాకు చూపించింది ట్రీ హౌసే, కానీ మాకు ట్రీ హౌస్ అయితే ఇవ్వలేదు. అందుకని మేక్ మై ట్రిప్లో మీరు బుక్ చేసుకోవద్దని నేను మెన్షన్ చేస్తాను మీకు ఈ నెంబర్లు, ఈ రిసార్ట్ నెంబరు అవన్నీ. సో మీరు వాళ్ళకి డైరెక్ట్గా బుకింగ్ చేసుకునేసి వాళ్ళకి డైరెక్ట్గా చెప్పుకోవచ్చు అనమాట. మనమైతే విల్లా అయితే అస్సలు బాగాలేదు, ఎందుకంటే నేను వెళ్ళి చూశాను. లోపల గెస్ట్ ఉన్నారు, అందుకని నేను లోపలికి వెళ్ళలేదు. బట్ చూశాను నేను, విల్లా అయితే ఏం బాగలేదు. బట్ మాకు ఇచ్చారు కదా ఇంకొకటి షవర్ రూమ్ అని, ఓపెన్ షవర్ రూమ్ అని వచ్చారు కదా, అది ఓన్లీ 2 మాత్రమే స్టే చేయగలరు, అంతకుమించి అయితే స్టే చేయలేదు. ట్రీ హౌస్ అని ఉంది కదా, ఆ ట్రీ హౌస్లో వచ్చి కింద చిన్న రూమ్ ఉంది. మొత్తం 4 స్టే చేయొచ్చు అని చెప్పారు. కింద అయితే చిన్నగా ఉంది, ఇంకా పైన ఓకే
కొంచెం క్యాబిన్ అది ఇది ఉంది కాబట్టి అడ్జస్ట్ అవ్వచ్చు, నలుగురు అయితే అడ్జస్ట్ అవ్వచ్చు.